మనకందరికీ తెలుసు, శ్రీరాముల వారికి గురువుగా ఉండేవారు వశిష్ఠుల వారు. అంత గొప్పవారు వశిష్ఠుల మహర్షి. విశేషమైన గురు యోగ వశిష్ఠ అని పేరు ప్రఖ్యాతి చెందినవారు. ఇక మూడో వారు కాశ్యప మహర్షి. ఈ కాశ్యప మహర్షికి దేవతల పితామహ అని కూడా ఒక పేరు ఉంటుంది. దైత్య మరియు దేవతలకి కూడా పితామహ. ఎందుకంటే దితి అదితి మీకు అందరికీ తెలిసిన కథ. మనకి ఋగ్వేదాన్ని అందించిన గొప్ప ఋషువుల్లో వాళ్ళు. ఈరోజు సైన్స్ టెక్నాలజీ ఇవన్నీ ఏదైతే ఉందో అదంతా కూడా కాశ్యప మహర్షి అనుగ్రహం. ఇక గౌతమ మహర్షి మనకందరికీ తెలుసు, అహల్య శాపగ్రస్తరాలై వాళ్ళ కూతురు బయటకు వచ్చిన తర్వాత హనుమంతుడు జన్మించాడు. వీటన్నిటికీ కూడా ఇంద్రుడు శాపగ్రస్తుడయ్యాడు అని కూడా ఒక కథ ఉంటుంది. ఆ గౌతమ మరియు అహల్య పంచపతివ్రతల్లో అహల్య కూడా ఒకటి. కృపాచార్యుడు తండ్రి గౌతములు. వీళ్ళు కూడా సప్త ఋషుల్లో మహాగురువు. ఇక భారద్వాజులు మీకు అందరికీ తెలుసు, ద్రోణాచార్యులు తండ్రి మరియు కుబేరుడికి తాతగారు అనే పేరు. అటువంటి భారద్వాజ మహర్షులు మహాభారతంలో విశేషమైన స్థానాన్ని పొందారు, మీకు అందరికీ తెలుసు. ఇక విశ్వామిత్ర ఋషి, సవితాదేవి గాయత్రి చంద. చూడండి, విశ్వామిత్రులు రాజర్షి అని పేరు. రాజఋషి అని. వాళ్ళు రాజుగా ఉండి మళ్ళీ ఋషిగా మారి బ్రహ్మాస్త్రాల్ని పొంది విశ్వామిత్రుల వారు శ్రీరాముల వారికి మరియు లక్ష్మణ వారికి విశేషమైన ధనుర్విద్యని బోధించారు. శక్తియుతమైన అక్షయ బాణాల గురించి, బ్రహ్మాస్త్రాల గురించి విశేషంగా బోధన చేశారు. మరియు విశ్వామిత్రుల వారు గాయత్రి మంత్రాన్ని మనకి అందరికీ అందించిన వారు అని ఒక పేరు ప్రఖ్యాత ఉంది. ఇక జమదగ్ని ఋషి. ఈ జమదగ్ని ఋషి మనకందరికీ తెలుసు, పరశురాముల తండ్రి జమదగ్ని ఋషి. కామధేనుకి అధిపతి. కామధేను అంటే అప్పటిలో ఉన్న గోమాత. చాలా విశేషం. వీళ్ళందరూ కూడా బ్రహ్మ తేజస్సు, బ్రహ్మ జ్ఞానంతో జన్మించిన వారు అని మనకి ఇతిహాసం తెలియచేస్తుంది. అటువంటి సప్త ఋషుల్ని ఈరోజు స్మరించే రోజు. దయచేసి ఈరోజు సప్త ఋషులందరినీ కూడా స్మరించాలి. ఇక సప్త ఋషిస్లోకి తెలియచేస్తున్నా, రాసుకోండి. కాశ్యప, అత్రి, భారద్వాజో, విశ్వామిత్రో, గౌతమ, వశిష్ఠో, జమదగ్నిశ్చ, సప్తైతే ఋషయస్తత అని ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని చక్కగా ఈరోజు చదువుకోండి. లేదో సప్త ఋషిభ్యో నమః అనే నామాన్నైనా జపించండి. గురుజీ, ఇక రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? ఇక రేపు సోమవారం సృష్టి రోజు కదా, విశాఖ నక్షత్రం అంటే. అందువలన రేపు ఉదయాన్నే స్నానం చేసి చక్కగా శివస్తోత్రాన్ని లేదా శివస్తుతి ఇటువంటి శ్లోకాలని పారాయణం చేసుకోవాలి. రేపు ఉదయం లేవగానే స్నానం చేసి ఆ పరమేశ్వరుడికి విభూదిని నీళ్లలో కలిపి యథాశక్తి అభిషేకం చేసి మృత్యుంజయ జపాన్ని జపించండి. దీనివలన రోగాలు దూరం అవుతాయి, ఆరోగ్యంగా ఉంటాము, మృత్యు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. రేపు విశాఖ నక్షత్రం శివారాధన తప్పకుండా చేయండి. లేదా దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొని రండి, మీకు శుభం కలుగుతుంది. గురుజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు సాయంత్రం దివ్యమైన యోగక్షేమం. ఈరోజు మీరు ఒక చిన్న ఎర్రటిది ఒక క్లాత్ తీసుకొని 7 రకాల ధాన్యాలని ఒక క్లాత్లో పెట్టి వాటికి చక్కగా కాటన్ ఒత్తిలా చేసి మన ఇంట్లో ఉన్న 3 రకాల నూనెను చేసుకొని ఆ 3 రకాల నూనెలో ఆ కాటన్ క్లాత్ని అద్ది దానికి దీపంలా వెలిగించి ఇంటికి దృష్టి తీసి ఇంటి బయట పెట్టండి. మన ఇంట్లో ఏదైనా పూర్వం నుంచి వచ్చిన శాపాలు కానీ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఆకర్షించి ఉంటే వాటన్నిటిని కూడా తొలగించేస్తుంది. ఈ సప్తధాన్యాలు కూడా సప్త చక్రాల ప్రతీకం, సప్త ఋషువుల ప్రతీకం, సప్త మాతృల ప్రతీకం, మన 7 చక్రాల ఆరాకి కూడా ప్రతీకం. అందువల్ల దయచేసి ఈరోజు సాయంత్రం ఇలా దీపాన్ని వెలిగించి ఇంటికి ఆరతి తీసి దేవుడి గదిలో లేదో ఇంటి బయట వెలిగించవచ్చు. ఇలా చేయడం వలన ఇంటికి ఏదైనా అరిష్టం ఉంటే
వాటి నుంచి విముక్తి లభిస్తుంది. గురుజీ చక్కటి యోగక్షేమంతో పాటు మరి